నిద్రపోకుండా కళ్ళు మూసుకొని కలలు కండంలో కూడా ఓ సుఖం ఉంది. ఇవాళెవరు? రామ్ చరణ్, రణ్వీరా? ఒక చేంజ్కి మనవాడు అశ్వత్. యునో మిగతా కుర్రాళ్ళంతా ఎక్స్ట్రాగా 1 ఇంచ్ నవ్వుతూ మాట్లాడితే చాలు పిట్ట పడిందిరా అని పైన చేయేస్తారు. బట్ అశ్వత్ ఇస్ డిఫరెంట్ అండ్ హీస్ హాట్. హీస్ మై డార్లింగ్. హాయ్ అశ్వత్, లోపలికి రా. ఈ అవతారంలో ఉన్నప్పుడు వచ్చాడింట్రా బాబు. ఏంటని ఆటలు? నక్క దోసకాయ్ ఏంట్రా లుక్కుతున్నావు? చెస్ ఆడుకుందామని వచ్చాను సారు. గుడ్లు పీకుతాం. స్టాప్లర్ ఉందా, గుండు సూతుందా, చెవులు తిప్పుకోవడానికి దూతుందా అని ఏదో ఒక వంకతో వస్తాం. ముద్రుపిందా అని పోరా. మీ అమ్మతో చెప్తానే అనుకున్నావు. లూసు లూసు ఫేస్ మొత్తం మళ్ళీ సెట్ చేసుకోవాలి. హాయ్ అశ్వత్, నిజంగానే వచ్చేవే. ఏ సరు, నువ్వు ఇంకా బయలుదేరలేదా? రేయ్ చూసుకోరా పంది, ఎందుకంటే వచ్చింది. అయ్యో షేమ్ షేమ్. అడ్డం రాకండి అంకుల్. హే, ఇది చూడ్డానికి కదా నేను వచ్చింది. ఏ రేణు, ఏంటిదంతా? ఇక్కడ సండే ఫ్రీ షోనా? సరు, వన్స్ మోర్ ఐ మిస్డ్ ఇట్. మొహం పొగులుద్ది. రే పంట బాబు పోరా. ఇది తొండ, నేను ఒప్పుకోను. అబ్బా బరువు తీసావు కదే. అశ్వత్ అని చెప్పొచ్చుగా. చెప్పలా? ఏ రేణు, హరి అప్. 1 సెకండ్. అశ్వత్, సడన్ గా ఓ అమ్మాయి నిన్ను చూసి ఐ లవ్ యూ అందనుకో, నువ్వేం చేస్తావు? అమ్మాయిల కాళ్ళకి మాత్రమే చెప్పులుంటాయా? దద్దజును ముద్దు ట్యూబ్లైట్ ముద్దుపప్పు. ఒకవేళ హే నువ్వు ఆకేసా కొడితే కొట్టనంటే మొహం గిం పచ్చడైపోద్ది. ఓకే, ఐమ్ రెడీ. బాయ్. నా ఒక్కదానికి బోర్ కొడుతుంది. కావాలంటే కంపెనీకి ఆ బండబాబుని పంపనా? అయ్యో అమ్మో. రుచి మరిగిరు కొడుకులు అడవికి పదండి, ముందుకు పదండి అడవికి. తొందర రండి. ఏ అదో ఎల్సిపోయింది ఇప్పుడు ఎవరిది? ఇది నా జీన్స్. ఎందుకురా బాయ్ 2 బ్యాగులు? బట్టలు లేకపోతే ఆకులు చుట్టుకుంటాం. ఈ బాటిల్ ఎవరిది? పెట్టుకోవా? अन्ने वेटकुला का रम बीर विस्की और वोडका भी लगाया उधर. నేను అన్నది సెంటు బాటిల్ రా, తాగుబోతు సచ్చినోడా. ఏ వాళ్ళు పిలిచిర్నాను. రా అన్న, యాదవ్ అన్న. వస్తున్నా. ఏంది? నువ్వేమనుకోనంటే ఒక విషయం చెప్పనా? ఒక్కటి కాకపోతే 2 చెప్పు. అసలు నీ ఫేస్ కి, నీ మెడలో ఉన్న గోల్డ్ చైన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఏ యాదవ్. ఏయ్ శృతి, మాతో ఉండి ఉండి రుచి మారిగినావు. హే హే, bold article yaar, too good. థ్యాంక్స్. You look pretty gorgeous today. థ్యాంక్స్ అగైన్. సాధారణంగా మనిషి అందంగా ఉంటే టాప్ ఖాళీగా ఉంటుందని అర్నాల్డ్ షా చెప్పారు. బట్ యు డిఫరెంట్. హే హూస్ అర్నాల్డ్ షా? ఇంకెవరు? మన ఆఫీస్లో ఫోటోగ్రాఫర్ అని ఒకరు ఉన్నారే, వారు. ఏ నేను రెండిట్లోనూ సూపర్ కదా. సమ్ టైమ్స్ రెండిట్లోనూ ఫెయిల్ అయిన కేసులు ఉన్నాయి. నిన్ను Hey. నా ఆర్టికల్ చూసావా? What? పలానా హోటల్లో రైడింగ్, కాలేజ్ గర్ల్స్ కూడా దొరికిపోయారు. అశ్వత్, ఒక నైట్ కి ఎంత రేట్ ఉండొచ్చు? ఇచ్చింది లేదు,
తీసుకున్నది లేదు. 10,000 20,000 per night. రేటుకి తగ్గట్టే మ్యాటర్ ఉంటుంది. అవునా? ఆఫ్ కోర్స్. మరి నాకు రేట్ ఎంత? ఛీ, థు, ఓకే తమాషకి ఒక అసెస్మెంట్ కోసం కొంచెం పొట్టి కనుక ఓ 108 రూపాయలు ఇవ్వచ్చు. ఫుల్ రోల్ కొడతాను. వీనసి అంత తక్కువ ఇస్తావా? ఓకే 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 చిల్ సరే. చిల్. తనకి రేయ్, మీ ఇద్దరిని చంపేస్తాను. చెప్పు 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 చెప్పు. ఓకే 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 అంతా ఓకే. ఏ హైటే వచ్చే వాళ్ళకి స్టూల్ నుంచి పంపిస్తావా ఏంటి? this is too much. జస్ట్ పాస్ 30 30. Wait, you're hurting. Listen. Hey. What's going on here? ఇది ఆఫీసా ప్లే గ్రౌండా? Just chill out, ass. అసోసియేట్ ఎడిటర్. Associate editor, can I go to the toilet? Get out of this place. Thank you. సురేష్, ఇలాంటివన్నీ నువ్వు దగ్గర ఉండి చూసుకోవద్దు. అక్కడికి కూడా వెళ్ళాలా సార్? ఏంటి జోకా? ఈ జన్మలో మీరు బాగుపడరు. What the hell? ఏంటే వాని దగ్గర ఉద్దేశుకుంటున్నావు? వాడు నా వాడు తెలుసు కదా. అవును, పొద్దున్న చీర కట్టు ఇక్కడుంది, ఇప్పుడు 3 అంగుళాలు కింద. బిడ్డ జారకుండా చూసుకో. ఇలా చేయడం తప్పే, అందులో విషం కలిపాను. సారీ ఊరికే అన్నాను. అలకొలంగా ఉంది. విషం ఉందన్నా అలాగే తాగుతున్నా. ప్రాణం అంటే భయం లేదా? నా మీద నమ్మకమా? బ్రోకర్ కూతుర్ని ఎందుకు నమ్మారు? మీ గురించి లక్ష్మి నాకు మొత్తం చెప్పింది. నేనేమీ తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాను. సారీ. ప్లీజ్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వా ప్లీజ్. మా అమ్మకి ఇక్కడే మాట్లాడతాను ఒక్కసారి. అమ్మా, ఎలా ఉన్నావు శృతి? ఉంటానమ్మా. థ్యాంక్స్. అక్క పెళ్ళి ఆగిపోయింది. నాన్న ఎక్కడున్నాడో తెలీదు. నేను అంతే. వాడు అక్కతో నువ్వు లేకపోతే నేను లేను అని సినిమా డైలాగులు కొట్టేవాడు. డాక్టరు. వాడు పేరుకే రాము. నేను అక్కకు చెప్పాను, రాము అంటే అందరూ మంచోళ్ళు ఉండరని. పాపం పిచ్చిది. అమ్మ నేను తప్ప తనకి నానే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే నాన్న లేకపోయినా నానే వాళ్ళు మీరు లేకుండా పెళ్లి చేసుకోను అనేది. ఇదంతా విని ఫీల్ అయ్యావా? అవును, నువ్వు ఎక్కువగా మాట్లాడినందుకు. కొంచెం నర్వస్గా ఉంది కదా. నాకు అలాగే ఉంది. నిన్ను కొత్తగా చూస్తున్నట్టుంది. యునో సంథింగ్, దిస్ మూమెంట్, ఇలాంటి ఒక సందర్భం వస్తుంది, అప్పుడు నేనే మాట్లాడాలి, దానికి నువ్వేమంటావు? బదులుగా నేను అయ్యో ఏవేవో రిహార్సల్స్ చేసి ఉంచుకున్నాను. బట్ ఎగ్జైట్మెంట్లో జస్ట్ టోటలీ జస్ట్ ఫర్గాట్. ఏది వర్కౌట్ అవ్వట్లేదు. రేణు, విల్ యూ లవ్ మీ?
లేదు అశ్వత్, నేను వచ్చింది సరో కోసం. తను నిన్ను చాలా డీప్ గా ప్రేమిస్తుంది. నువ్వే ప్రాణం అనుకుంటోంది. అది నీకు చెప్పాలని ట్రై చేసింది, కానీ నువ్వే మగాళ్ళు చెప్పలేసుకుంటారు అది ఇది అని ఎగతాళిగా మాట్లాడారు. ఈ విషయం నీతో చెప్పమని నన్ను పంపింది. తనంటే నువ్వు ఆ లూజ్ చెప్తే నిజం నమ్మేశావా? ఎంతమందితో తన్ని మాట చెప్పుంటుందో. నేను ఎప్పుడు తన ఉద్దేశంతో చూడలేదు రేణు. మా అమ్మతో కూడా మన గురించి చెప్పాను. కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీ కళ్ళు చెప్తున్నాయి. లేదు, నా మనసులో ఏమీ లేదు. నీ మనసులో నేను లేననుకో, ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? రేణు ఇలా చూడు చూడు, నువ్వు నా లవబుల్ లూసివే, నా చిట్టి రాక్షసివే. నేను ప్రేమిస్తున్నానని నేనంటే అది వల్గర్ గా ఉంటుంది. సరో, అర్థం చేసుకో సరో. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, దారిని పోయే వాళ్ళందరినీ ప్రేమిస్తున్నానంటావా? ఒక్కసారి నేను చెప్పేది విను. ఏ మాయలాడి, సైలెంట్ గా ఉండి సాధించావు కదూ? ఏంటి చూస్తున్నావు? దీనికి నీ పర్మిషన్తో నాకేం పని లేదు. నేనెప్పుడు ఇంతే, లూస్నే రాక్షసునే. తీసుకుపోవే. ఇంకెందుకే ఈ డ్రామాలో? పెళ్ళైందా నీకు? హలో, హే లిసన్. ఉన్న దాంతోనే చూస్తుంటే నువ్వు ఒక దానివా? వామ్మో. అది సరో, నాకు పెళ్లి కాలేదు సరో. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు సరో. రేపు మా అక్క పెళ్ళి. తనకు నేనే ప్రపంచం. బోర్గా ఉందా? అయితే సోదా ఆపేస్తున్నా. హే, ఒకటి మాత్రం నిజం, నీ గన్ స్టైల్ సూపర్. ఏం కావాలి? ఒకసారి మా అక్కని చూడాలి. వెంటనే వచ్చేద్దాం. తీసుకెళ్తావా? ఈ టైంలో కరెక్ట్ కాదు. లోపలికి వెళ్ళు. అభి, ఎక్కడికి? ఎటు వెళ్తున్నావు? ఏయ్, మాట్లాడుకున్నా కొంచెం. ఇంకెప్పుడు నాకు కనిపించుకో. మరి నన్ను వదిలేస్తే మీ వాళ్ళు? నేను చూసుకుంటా. మరి నా గిఫ్ట్? నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏం లేదు. నేను నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు గన్ అంటే చాలా ఇష్టం. అన్నా, అన్నా, శత్రు అన్నా. This is your seat. My dad's working as an auditor in Dubai. అమ్మని కూడా తీసుకుపోయారు. నేను నా ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నాను. నువ్వు నాతో ఉండొచ్చు. చిచి, నేను అనుకున్నట్టు ఆ ఫైర్ టైపింగ్ కాదు. గెట్ అప్. థాంక్స్. హే, వాట్ ఇస్ సైడ్ స్వీటీ. కాళ్ళు చేతులు లేకపోయినా పర్వాలేదు, నిన్ను నేను జీవితం అంతా కాపాడుతాను. చిపో. ఒక అమ్మాయి చేతిలో బాగా దెబ్బలు తిన్నావట, ఎక్కి కూర్చొని కుమ్మేసిందట.
నీకెలా తెలుసు? మనదంతా డైరెక్ట్ సోర్స్. భోంచేయమ్మా, తినమ్మా, తీసుకో. అరే ఏ యాదవ్ జరుగు, నేను డీల్ చేస్తా. చల్ అన్నం నేను. అదేందమ్మో ఆంధ్రప్రదేశ్లో అన్నం లేక అన్నమో రామచంద్ర అంటారు. నువ్వేందమ్మో అన్నం తినమంటే తిననో యాదవ్ అంటున్నావు. నీకో సీక్రెట్ చెప్పానా? గల్లీలో పోరగాళ్ళు అన్నం తినక మారాం చేస్తే యాదవ్ వస్తాడు, యాదవ్ని చూపిస్తా, యాదవ్ ఎత్తుకపోతాడు అని బెదిరించి మరీ అన్నం తినిపిస్తారు. అది గది యాదవ్ అంటే. అన్నం తింటావా తన్నులు తింటావా? నువ్వు కొట్టింది యాదవ్ని కాదు, యాదవ్ ఇజ్జత్తిని. అరే మా 4 ఫాదర్స్ గురించి చెప్పురా బాయ్. అవునండి, వాడికి 4 ఫాదర్లు. అరే 4 ఫాదర్స్ అంటే తండ్రుల గురించి కాదు, తాత ముత్తాతల గురించి. నీ అయ్యా చదువుమంటే చదవలే, లంగా చొప్పది వాటి తిరుగు. తినండి. రే నువ్వు నువ్వు అతిథిగా వచ్చావో మేము ఎత్తుకొస్తే వచ్చావో అన్న విషయం పక్కన పెడితే మా ఇంటికి వచ్చిన మొట్టమొదట మనిషివి నువ్వు. నువ్వు తినకపోతే మేము ఎవ్వరం తినం. నువ్వు ఒకవేళ ప్లేట్ విసిరేస్తే నేను వెళ్ళి వాడి ప్లేట్ కూడా తీసుకొస్తాను. కానీ వాడిని చూసావా? అడవిలో తిరిగి తిరిగి అరిగిపోయాడు పాపం. వాడు ఒక్క పూట తినకపోయినా వాడి జీవితం ఆరిపోద్ది. నీకు కావాలంటే మా ఆకలిని చంపుకుంటాం, కాదు వాడినే చంపుకోవాలంటావు. నీ ఇష్టం, నీ చేతుల్లో ఉంది. ఏయ్ బతిమలాడతారేంటి? ఏ తినా. రేయ్ నేను మాట్లాడతాను కదా, నువ్వు వెళ్ళు. తొందర పడుకోవాలి, మా అత్తలు ఫోన్ చేస్తుంది. నువ్వేం అనుకోకమ్మా, వాడు అద్దం లాంటోడు. నువ్వు ద్వేషిస్తూ వాడి ముందు నిలబడితే ద్వేషిస్తున్నట్టే కనపడతాడు. అదే ప్రేమిస్తూ వాడి ముందు నిలబడితే ఆకాశం అంత ప్రేమను చూపెడతాడు. ఆ ప్రేమ వల్లనే నేను ఎన్నిసార్లు ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నా పారిపోలేకపోతున్నాను. ఏమనిపిస్తుంది? పారిపోవాలని. పారిపోదామా? ముందు నువ్వు భోంచేయి, తర్వాత పారిపోదాం. ఎప్పుడు? రాత్రికి. తిను. పారిపోతున్నాం కదా రాత్రికి. కవరేజ్ అని చెప్పి ఎప్పుడు చూసినా ఆడపిల్ల వెంట తిరుగుతావే. నవగ్రహ దర్శనానికి వెళ్తున్నాను, వస్తావా? సార్ దర్శనం గురించి మాట్లాడేది ఇక్కడ. ఎక్కడైతే ఏమి ఇక్కడికి వచ్చేది. చూడు అద్వైతం అదిరిపోయింది. దెబ్బ గోడ మీద మ్యాప్ వేశాడు.